ప్రార్థించుదాం. ఈ రాత్రి సువార్తను గురించి నేను సిగ్గుపడవడం కానని పౌలు తెలియజేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, సువార్త మానవాళిని మార్చగలిగింది. సువార్త మనిషి మనసును మార్చగలిగింది. సువార్త మనిషిలో అద్భుతాలు చేయగలిగింది. సువార్త మనిషి జీవితంలో మేలు చేసింది. ఒక రోగిని స్వస్థపరిచింది. ఒక అపనమ్మకస్తుని నమ్మకస్తునిగా చేసింది. ఒక మరణించాలనుకున్న వ్యక్తిని జీవించేటట్లుగా చేసింది. నీ జీవితంలో కూడా బలహీనతలు ఉన్నట్లయితే, బాధలు ఉన్నట్లయితే, విడిపించలేని పరిస్థితులు ఉన్నట్లయితే, దిస్ ఈజ్ గుడ్ న్యూస్. ఇది శుభ సందేశం. ఇది మంచి సందేశం. ఈ సందేశాన్ని వినగలిగిన నీవు నీ హృదయంలో విశ్వసిస్తే చాలు. నీ హృదయంలో ఒప్పుకుంటే చాలు. బహిరంగంగా చెప్పాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు, చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారందరినీ కూడా ఈరోజు సువార్త ఆహ్వానిస్తూ ఉంది. సువార్త నిన్ను ఆహ్వానిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. సువార్త వలన నీ జీవితంలో గొప్ప మార్పు కలగబోతుంది. ఒకవేళ నువ్వు వినగలిగితే, నీ మనసులో ఒప్పుకోగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే, ఆ సువార్త నిన్ను ధైర్యపరుస్తుంది. ఆ సువార్త నడిపిస్తుంది. ఆ సువార్త నిన్ను నిలబెడుతుంది. ఆ సువార్త మీద నువ్వు మనసు పెడతావా? అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కానన్న వారు మీ కుర్చీ ఉంచాలని మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కానన్న వారు మీ హస్తాలు చూపించండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కరుణా సంపన్నుడానికి స్తోత్రం. దయగల తండ్రి, ఈ రాత్రి మీ బిడ్డలందరినీ మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. శ్వాసము ద్వారా సువార్తను విని రోగులు స్వస్థపరచబడ్డారు, బలహీనులు బలపరచబడ్డారు, మరణాపాయంలో నుంచి తప్పించబడ్డారు, పరిస్థితులను మార్చుకున్నారు. ఈరోజు నీ భక్తులు నాయన తమ తీర్మానాన్ని చేసుకున్నారు. వారికి ఆశీర్వదించండి. ఈ 2 దినాలు మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్తమును మీ చేతిలో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.